మరి ప్రతి మహిళ అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా మరి చట్టసభల్లో కూడా వారి ప్రాతినిధ్యం ఉంటే డెఫినెట్గా మహిళలకు అవసరమైన మరి ఆర్థిక హక్కులు కలగజేయడం కానీ మరి బడ్జెట్లో అవసరమైన మరి ఫండ్స్ ప్రొవైడ్ చేయడం కానీ దాన్ని మహిళల యొక్క అభివృద్ధికి వినియోగించడానికి అవకాశం ఏర్పడుతుంది. మరి ఈ సందర్భంగా మహిళలు చేసిన సేవలకి దేశం యొక్క అభివృద్ధిలో జీడిపిలో వారి యొక్క పాత్ర ఇంకా సరైన గుర్తింపు రాలేదు. మహిళలు ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఇంజనీరింగ్లో కానీ మెడిసిన్లో కానీ ఇంకా పాలిటిక్స్లో కానీ అన్ని రంగాల్లో ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. మహిళలు పూర్తిగా 100% అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్టు. అప్పుడు దేశం యొక్క జీడిపి కానీ ఇంకా దేశంలో మరి మంచి కుటుంబాలు ఏర్పడాలన్నా ఆ కుటుంబం అభివృద్ధి చెందాలన్నా ఆ కుటుంబానికి దిక్సూచి మహిళ. మరి మహిళ ఉన్నత చదువులు చదువుకొని ఆర్థికంగా డెవలప్ అయితే ఆ కుటుంబం సరైన మార్గంలో నడుస్తుంది. కుటుంబాలు కలిస్తే ఒక గ్రామము విలేజ్ పట్టణాలు దేశం ఈ రకంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. మరి ఒకసారి మహిళలందరికీ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై సింగరేణి, జై తెలంగాణ.